హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు. ఈరోజు మీరు తమిళ చూస్తారు కదా, మనకైతే కాటన్ యూనివర్సిటీలో అయితే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు పడ్డాయి కదా. దానికి సంబంధించిన షార్ట్ వీడియో కూడా చేశాను, క్లిప్ చూడొచ్చు. సో ఆ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఏ విధంగా అప్లికేషన్ చేయాలనేది తెలుగులో స్టెప్ బై స్టెప్ అయితే నేను కంప్లీట్ వీడియో ఇప్పుడు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, ఓకేనా? సో డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్, చూడొచ్చు మనకైతే ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాటన్ యూనివర్సిటీలో ఉద్యోగాలు పడ్డాయి. మార్నింగ్ ఒక షార్ట్ వీడియో చేస్తాను కదా, దానికి సంబంధించి ఏ విధంగా అప్లికేషన్ చేయాలనేది ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను చూపిస్తున్నాను. సో మనకి ఈ విధంగా స్క్రీన్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. నేను లింక్ అనేది వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అప్లికేషన్ సంబంధించినటువంటిది. సో అది క్లిక్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది. చూడొచ్చు మనకి ఇక్కడ ఈ విధంగా మనకు కాటన్ యూనివర్సిటీ అనే ఈ విధంగా కనబడుతుంది. చూడొచ్చు యూనివర్సిటీ లొకేషన్ పైసా మనకి ఇవన్నీ అవసరం లేదు. కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ అని ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే కింద మనకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ అని ఉంది. సో దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ కూడా నేను నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ విధంగా మన కిందికి కొంచెం స్క్రోల్ చేయండి. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అని ఉన్నది. చూడొచ్చు మనకు అడ్వైజరీ ఫస్ట్ జనరేట్ యువర్ లాగిన్ అకౌంట్ బై క్లికింగ్ ఆన్ ది సైన్ అప్ బటన్ త్రూ ది లింక్ ప్రొవైడెడ్ అబోవ్. దెన్ యూజ్ ది లాగిన్ క్రెడిటల్స్ టు లాగిన్ ఇన్ టు ఫిల్ ది అప్లికేషన్. ఫస్ట్ అయితే మనకు జనరల్గా రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నట్టు. ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము ఆ యొక్క ఐడిని ఉపయోగించి మనం లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు. సో ఇప్పుడు నేను చూపిస్తాను మరి ఏ విధంగా చేయాలి అనేది. చూడొచ్చు మనకు ఈ విధంగా క్లిక్ చేయగానే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అయితే చూడొచ్చు. కాటన్ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ పోర్టల్ అని వచ్చింది. ఇక్కడ సైన్ ఇన్ అని అడుగుతుంది. ఎంటర్ యువర్ ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్ టు యాక్సెస్ యువర్ అకౌంట్ అని అడుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనకు ఆల్రెడీ అకౌంట్ లేదు కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే సైన్ అప్ చేసుకోవాలి. కొత్తగా కాబట్టి మనం సైన్ అప్ అయితే చేసుకుందాం. సో ఇక్కడ డీటెయిల్స్ చూడొచ్చు. మనకు రిక్రూట్మెంట్ పోర్టల్లో సైన్ అప్ చేసుకోవాలంటే ఇవన్నీ అడుగుతుంది. ఈమెయిల్, కన్ఫర్మ్ ఈమెయిల్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, మొబైల్ నెంబర్. సో ఇవన్నీ నేను ఇప్పుడు ఇచ్చేస్తాను. సో ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి చూద్దాం. సో ఇక్కడైతే మనకు ఈమెయిల్ ఐడి ఇవ్వాలి ఫస్ట్, తర్వాత సేమ్ ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి కూడా సేమ్ ఇవ్వాలి, మిస్టేక్స్ లేకుండా. సో పాస్వర్డ్ అయితే చూజ్ చేసుకోండి, ఒక క్యాప్ లెటర్ అండ్ స్మాల్ లెటర్స్ ఇంకా సంథింగ్ వేరే. సో కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా సేమ్ అట్లనే ఇవ్వండి. తర్వాత మొబైల్ నెంబర్ ఇవ్వండి, వర్కింగ్ అయ్యేటువంటి మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. అదేవిధంగా కింద చూసుకుంటే మనకు క్యాప్చా ఇచ్చారు. ఇక్కడ టైప్ ది టెక్స్ట్ అని చెప్పేసి క్యాప్చాని ఎంటర్ చేసి సైన్ అప్ చేయాలి. సో సైన్ అప్ చేస్తే నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఏ విధంగా వస్తే ఇప్పుడు నేను చూపిస్తాను. మనం సైన్ అప్ అయిన తర్వాత మన మెయిల్ ఐడి ఇచ్చి పాస్వర్డ్ ఇచ్చి సైన్ అప్ కొట్టిన తర్వాత మనకు ఒక మెయిల్ అయితే వస్తుంది. ఆ మెయిల్ను మీరు అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మళ్ళీ మరొకసారి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో లాగిన్ కాడ మీ మెయిల్ ఐడి అదేవిధంగా మీ పాస్వర్డ్ ఇచ్చి క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ కొడితే సో ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అయితే చూసుకోవచ్చు. మనకు పోస్ట్ డిపార్ట్మెంట్ సెలెక్షన్ అని ఇక్కడ వచ్చింది, మనకు చూసుకోవచ్చు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే పోస్టు మరి సెలెక్షన్ పోస్ట్, మీరు ఏ పోస్ట్కి అప్లికేషన్ చేస్తున్నారంటే జూనియర్ అసిస్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఆర్గనైజేషన్ యూనిట్ ఎక్కడ ఆర్గనైజేషన్లో అప్లికేషన్ చేస్తున్నారు. సో జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. ఓకే, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఉంది కదా మనకు, అదైతే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో రిక్రూట్మెంట్ CEO 2025-15 అనమాట. సో ఇదే అడ్వర్టైజ్మెంట్ నెంబర్. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు క్యాండిడేట్స్ కేటగిరీ, అంటే మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు, ఓబీసీ, ఎస్సీ, అది క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఓబీసీ జనరల్గా ఇస్తున్నాను. సో నెక్స్ట్ చూసుకుంటే PWD అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఏమైనా ఉన్నదా అంటే ఉంటే ఉన్నదని ఇవ్వండి, లేకపోతే లేదనివ్వండి. ఎవరికి లేకపోతే నాట్ అప్లికేబుల్ ఇవ్వాలి. ఉంటే విజువల్లీ ఉందా అంటే ఐ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, లోకోమోటర్ ఏముందా, హియరింగ్ అంటే చెవిటి ప్రాబ్లం ఏమైనా ఉందా చూసుకొని మీకు ఏది ఉంటే అది ఇవ్వండి, లేకపోతే నాట్ అప్లికేబుల్ అని ఇచ్చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఇవన్నీ ఇచ్చిన తర్వాత కింద మనకు ఒక టిక్ మార్క్స్ ఉంది, బాక్స్ చూడొచ్చు. ఐ హ్యావ్ రీడ్ ది అడ్వర్టైజ్మెంట్ అండ్ ఐ ఫుల్ఫిల్ ది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ది పోస్ట్ అని ఉంది. సో ఇక్కడ క్లిక్ చేసి చెక్ వేకెన్సీ కొట్టినాం అనుకోండి, మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. చూడొచ్చు కేటగిరీ అన్రిజర్వ్డ్లో మనకు 5 వేకెన్సీస్ ఉన్నాయి, ఓబీసీలో 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ విధంగా వేకెన్సీస్ కూడా మనకు ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది. అయిపోయిన తర్వాత మీరు అప్లికేషన్ చేయాలనుకున్నప్పుడు అప్లై అని క్లిక్ చేయండి, ఓకేనా? సో అప్లై అని క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా అయితే స్క్రీన్ ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అయింది. చూసుకోవచ్చు పర్సనల్ డీటెయిల్స్. సో పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వమంటుంది. సో సొల్యూషన్ మిస్టరా, మిస్సెసా, మిస్టర్సా, అది ఇవ్వండి. సో మిస్టర్ అని ఇచ్చాను జనరల్గా. ఇక్కడ మీ పేరు, మీ మొత్తం టోటల్గా సర్నేమ్తో సహా పేరు ఇవ్వండి. మిడిల్ నేమ్ కూడా ఇచ్చేసేయండి, ఉంటే మిడిల్ నేమ్, లేదంటే లాస్ట్ నేమ్. అంటే ఫస్ట్ నేమ్ ఇచ్చేసి మిడిల్ నేమ్ ఒకటి, లాస్ట్ నేమ్ ఏదో ఒకటి ఇచ్చేసేయండి. ఇక్కడ పేరు ఇచ్చేసిన తర్వాత కింద జెండర్ ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా మనకు కిందికి వస్తే నేషనాలిటీ ఇండియన్ అని ఉంటుంది, అది ఇండియనే ఉంటుంది అందరికీ కాబట్టి కామన్గా. సో డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోండి, మీరు ఏ ఇయర్ ఉన్నారో డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మ్యారిటల్ స్టేటస్ అంటే మీకు మ్యారేజ్ అయిందా లేదని కూడా సెలెక్ట్ చేసుకోండి. అయితే మ్యారీడ్ అనివ్వండి, కాకపోతే సింగిల్ అనివ్వండి. సో ఎవరన్నా వేరే ఉంటే విడో ఎవరైనా ఉంటే అది కూడా ఇవ్వచ్చు. ఇక్కడ ఆప్షన్స్ అయితే చూసుకోవచ్చు మనకు.
సింగిల్, మ్యారీడ్, డివోర్స్డ్, సెపరేటెడ్ అండ్ విడోడ్. సో ఇందులో మీకు ఏది సూటబుల్ అది తీసుకొని ఇవ్వండి. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకు పాన్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి. సో ఇక్కడ ఏది మీకు ఉంటే అది ఐడి ఇవ్వండి. జనరల్గా అందరికీ అయితే పాన్ కార్డు ఉంటుంది కాబట్టి పాన్ కార్డు ఇవ్వండి. లేకపోతే కొందరికి ఓటర్ ఐడి కూడా ఉంటుంది, ఓటర్ ఐడి నెంబర్ ఇచ్చేసేయండి ఇక్కడ. సో మీ యొక్క ఫాదర్ ఫుల్ నేమ్ ఇవ్వండి ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. సన్ నేమ్ సహా ఫుల్ నేమ్ రాయండి. స్పౌస్ ఫుల్ నేమ్. ఒక మ్యారీడ్ అయితే మీ యొక్క హస్బెండ్ ఏమైనా లేదన్నా వైఫ్ నేమ్ అనేది ఇక్కడ రాసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. మీ మదర్ నేమ్ రాయండి సన్ నేమ్తో సహా ఫుల్గా. అదేవిధంగా కంట్రీ కోడ్ ఇవ్వండి ఇక్కడ. కంట్రీ కోడ్ వచ్చేసి మనకు అందరికీ తెలుసు, మీకు ఇండియా కాబట్టి 91 ఉంటుంది, +91 గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా 91 కంట్రీ కోడ్ ఇచ్చిన తర్వాత మనకు నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా వస్తుంది కాబట్టి ఇది అవసరం లేదు మీకు. సో దీన్ని బ్లర్ చేస్తాను నేను తర్వాత కూడా. సో అది చూసుకోవచ్చు, మనకైతే మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, మీరు డీటెయిల్స్ ఇస్తారు కాబట్టి. కంట్రీ కోడ్ ఇందాక ఇచ్చాము మనం ఆల్రెడీ, కంట్రీ కోడ్ కూడా మళ్ళీ అదే ఇవ్వచ్చు, సేమ్ యాస్టీజ్ ఉంటుంది, వేరేం చేంజ్ కాదు. సో ఇంకేమైనా మీకు ఎస్టీడీ కోడ్స్ ఏమైనా ఉంటే కూడా ఇక్కడ ఇవ్వచ్చు, లేదంటే ల్యాండ్లైన్ ఫోన్ నెంబర్ అంటే కూడా ఇచ్చుకోవచ్చు. సో రిలియన్ మనం హిందూ ఇండియనా అది ఉంటుంది, మీ యొక్క క్యాస్ట్ ఏదో ఇక్కడ ఇచ్చుకోండి. మ్యాక్సిమం నేను హిందూ అయితే హిందూ ఇచ్చేసాను. ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్, మీరు ఏమన్నా ఆల్రెడీ ఆర్మీలో కానీ ఎక్కడైనా పనిచేస్తారు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని ఇచ్చేసాను ఇక్కడ. అదేవిధంగా కింద చూసుకుంటే ఎంప్లాయీ ఆఫ్ దిస్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్, మీరు ఆల్రెడీ ఏమైనా ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నారా అందులో అని అడుగుతున్నారు. వర్క్ చేస్తుంటే ఎస్ అని ఇవ్వండి, లేకపోతే నో అని ఇచ్చేసండి. మరియు గవర్నమెంట్ ఎంప్లాయీ, మీరు ఏమైనా బయట ఏమైనా గవర్నమెంట్ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నారా అని అడుగుతున్నారు. ఒకవేళ చేస్తే ఎస్ అని ఇవ్వండి, లేకపోతే నో అని ఇచ్చేసేయండి, గుర్తుపెట్టుకోండి. సో అడ్రస్ ఫర్ కరెస్పాండెన్స్ అంటే మీకు అడ్రస్ ఇవ్వండి. ఇక్కడ చూసుకుంటే మనకు అడ్రస్ లైన్ 1లో మనకు వచ్చేసి మీ హౌస్ నెంబరు, ఓకేనా, అది ఇచ్చేసేయండి. ఏరియా అది ఇచ్చేసేయండి. ఇక్కడ విలేజ్, మండల్ అది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. ఇండియా 91 వచ్చేస్తుంది. స్టేట్ వచ్చేసి మీకు ఏ స్టేట్ నుంచో ఆ స్టేట్ రాయండి. మీ యొక్క సిటీ మెన్షన్ చేయండి, ఇక్కడ ఏ సిటీలో ఉంటున్నారు అది. పిన్ కోడ్ రాయండి, ఓకేనా. ఇక్కడ మీరు అడ్రస్ రాసేటప్పుడు కంపల్సరీ మీ విలేజ్, మండల్, డిస్టిక్, స్టేటు, ఇండియా కంప్లీట్గా రాసిన తర్వాత మీ యొక్క పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పిన్ కోడ్ అనే ఆప్షన్ ఉంది, పిన్ కోడ్ అయితే కంపల్సరీ. ఈ రెడ్ మార్క్లో స్టార్ మార్క్ అయితే కంపల్సరీ మీరు నింపాల్సిందే, లేకపోతే మాత్రం అప్లికేషన్ ముందుకు పోదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే ఈ అడ్రస్ కంప్లీట్ అయిపోయాక కింద కూడా పర్మనెంట్ అడ్రస్ అని ఉంది. సో మీకు యాస్టీజ్ సేమ్ ఉందనుకోండి, టిక్ చేసి పాడేస్తే సరిపోతుంది. సేమ్ యాస్టీజ్ అడ్రస్ వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి అదొకటి కూడా. సో నేను జనరల్గా ఇది నేను ఫిల్ చేసి చూస్తాను, నెక్స్ట్ ఏమైనా ప్రాసెస్ ఉందా లేదా అనేది, దానికోసం మాత్రమే ఫిల్ చేస్తాను. సో అందుకోసం కొంచెం చూద్దాం. మరి మనం మొత్తం ఫిల్ చేసిన తర్వాత సేవ్ కొడితే నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడే మీకు అడుగుతున్నారు ఏమైనా ఎడిట్ డీటెయిల్స్ చేసుకుంటారా, డీటెయిల్స్ అని అడుగుతున్నారు. క్యాండిడేట్స్ నేమ్ కానీ, మదర్స్ నేమ్ కానీ, ఫాదర్స్ నేమ్, ఫస్ట్ నేమ్, ఏజ్లో, డేట్ ఆఫ్ బర్త్, నేషనాలిటీ, జెండర్, కేటగిరీ, పీడబ్ల్యూడీ కేటగిరీ, పాన్, పాస్పోర్ట్ ఏమన్నా మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడనే చేసుకోవాలి. తర్వాత చేసుకోవడానికి అయితే ఛాన్సెస్ లేదనమాట, అక్కడ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను, చూద్దాం. మరి ఇక్కడైతే మనకు కింద నెక్స్ట్ సెక్షన్ అని ఒక గ్రీన్ కలర్లో ఉంటుంది, ఆ బటన్ నొక్కి ముందుకెళ్దాం. ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉందో చూద్దాం. మరి ఇప్పుడు సో చూస్తే నెక్స్ట్ సెక్షన్ మనకి ఈ విధంగా ఉంటుంది. డీటెయిల్స్, స్కూలింగ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎంట్రీ చేయాలంటే మన అకాడమిక్ డీటెయిల్స్ అయితే ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. చూసుకోవచ్చు మనకి ఇక్కడ ఎగ్జామినేషన్, ఇయర్ ఆఫ్ పాసింగ్, మెయిన్ సబ్జెక్ట్స్, గ్రేడ్ అండ్ మార్క్స్, పర్సంటేజ్, గ్రేడు, లేదంటే స్కూలు, కాలేజీ, బోర్డు, యూనివర్సిటీ. సో ఇక్కడ చూసుకుంటే మనకు 10th మీరు ఎప్పుడు పాస్ అయ్యారు, ఏ ఇయర్లో, సబ్జెక్ట్స్ ఏంటి, మీ మార్క్స్, గ్రేడ్ ఎన్ని వచ్చినాయి, పర్సంటేజ్ ఎంత, ఏ స్కూల్లో చదివారు, ఏ కాలేజీలో చదివారు, ఏ యూనివర్సిటీ, ఏ బోర్డు అని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఆ విధంగా 10th, ఇంటర్ అండ్ డిప్లొమా, డిగ్రీ మీకు ఎంతవరకు క్వాలిఫికేషన్ ఉంటే అంతవరకు అయితే ఇక్కడ 1 by 1 అయితే మొత్తం కంప్లీట్గా ఫిల్ చేయండి. దాని తర్వాత ఎక్స్ట్రా ఏమైనా క్వాలిఫికేషన్స్ ఉంటే సేవ్ యాడ్ క్లిక్ చేసి సేవ్ చేసి పెట్టండి. నెక్స్ట్ కిందికి వస్తే మనకు గార్డెన్ డీటెయిల్స్ ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకు డిగ్రీ, గ్రాడ్యుయేషన్ నేమ్, మీరు ఇక్కడ ఏ డిగ్రీ చేశారు, మెయిన్ సబ్జెక్ట్ ఏంటి, ఎంత గ్రేడు, ఎన్ని మార్క్స్ వచ్చినాయి, పర్సంటేజ్ ఎంత, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఏ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ కింద చేశారు, స్టేట్ ఎక్కడ, ఏ స్టేట్లో చేశారు, కంట్రీ ఎక్కడ, యాక్షన్ ఏంటి, పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా అనేది ఇక్కడ మీరు ఈ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్, మీ యొక్క మాస్టర్స్ డిగ్రీ ఏమైనా చేస్తే ఇక్కడ కూడా ఎంట్రీ చేయండి. సేమ్ డిగ్రీ నేమ్, సబ్జెక్ట్స్, గ్రేడు, మార్క్స్, పర్సంటేజ్, ఇయరు, యూనివర్సిటీ, ఇన్స్టిట్యూషన్, స్టేటు, యూనియన్ ఎక్కడ పాస్ అయ్యారు, ఎక్కడ చదివారు, కంట్రీ, యాక్షన్, పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా. సో ఈ విధంగా ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఎంట్రీ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీకు కనుక ఎంఫిల్ ఉంటే ఎంఫిల్ కూడా ఇక్కడ క్లిక్ చేయండి. డిగ్రీ నేమ్ ఏంటి, మెయిన్ సబ్జెక్ట్ ఏంటి, గ్రేడు, మార్క్స్, గ్రేడ్ ఉంటే గ్రేడు, మార్క్స్ ఉంటే మార్క్స్ ఇవ్వండి. పర్సంటేజ్, గ్రేడు ఎంత పర్సంటేజ్ వచ్చింది,
ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఏ యూనివర్సిటీ లేదా ఏ ఇన్స్టిట్యూషన్ కింద చేశారు, స్టేట్ ఏంటి, కంట్రీ ఏంటి, యాక్షన్ పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా సేవ్ చేసి యాడ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ పిహెచ్డి ఉంటే పిహెచ్డి కూడా యాజ్ అదే విధంగా రాయండి. రాసిన తర్వాత కిందికి వస్తే మనకు అదర్ క్వాలిఫికేషన్స్ ఇఫ్ ఎనీ యాడెడ్ ఐటీ డిప్లొమా సర్టిఫికేట్ అండ్ అదర్ డిగ్రీ సర్టిఫికేట్, మీకు ఏమైనా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉంటే ఇక్కడ యాడ్ చేసి ఎంటర్ చేసి సేవ్ చేయండి. సో నెక్స్ట్ చూద్దాం మన నెక్స్ట్ సెలక్షన్ ఏముందన్నది. సో నెక్స్ట్ బటన్కి వెళ్తే విధంగా రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్, మీకేమన్నా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందా అంటే ఆల్రెడీ వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ టైప్ చేయండి. ఉంటే రాయండి. ఇక్కడ టైప్, నేమ్ ఆఫ్ ఆర్గనైజేషన్ అండ్ ప్రొఫైల్ డీటెయిల్స్ ఏంటి, డిసిగ్నేషన్ ఏం డిసిగ్నేషన్ మీద మీరు వర్క్ చేశారు, పే బ్యాండ్ అండ్ గ్రేడ్ పే, మీకు ఎంత మనీ వచ్చేది శాలరీ దానికి సంబంధించింది. సో పే లెవెల్ ఎంత, పే స్కేల్ కింద మీకు ఎంత మనీ ఇచ్చేవారు, టైప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అవుట్సోర్సింగా లేకపోతే గవర్నమెంటా, సెంట్రల్ గవర్నమెంటా, స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ రాయండి. ఫ్రమ్ ఎక్కడి నుంచి టు ఎంతవరకు, ఎక్స్పీరియన్స్ ఎంత, యాక్షన్ ఏం చేశారు, ఏం కథ అనేది. నెక్స్ట్ కిందకి వస్తే ప్రజెంట్ ఎంప్లాయీ డీటెయిల్స్, మీరు ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడైనా ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు కనుక అప్లికేషన్ చేస్తే ఇక్కడ రాయండి మీ డీటెయిల్స్. చేయని వాళ్ళకైతే అవసరం లేదు, చేసే వాళ్ళకైతే ఇది రాయాలి. నేమ్ ఆఫ్ ది పోస్ట్, ఏ పోస్ట్లో ఉన్నారు, టైప్ ఆఫ్ అపాయింట్మెంట్ ఎప్పుడు తీసుకున్నారు సెలెక్షన్ చేసుకోండి. ఇక్కడ ఇది సెలెక్షన్ చేసుకుంటే పర్మనెంటా, కాంట్రాక్చువలా, టెంపరరా, డిప్యుటేషనా, అవుట్సోర్సింగ్ అనేది. నెక్స్ట్ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఎప్పుడు తీసుకున్నారో, అదేవిధంగా ఎంప్లాయీస్ నేము, అదేవిధంగా పే బ్యాండ్ అండ్ గ్రేడ్ పే 6th CPC ఈక్వివాలెంట్. సో మీకు ఏ విధంగా పేమెంట్ ఇచ్చేవారో అది ఇక్కడ రాయండి. పే లెవెల్ స్కేల్ ఈక్వివాలెంట్, ఎంత లెవెల్లో మీకు ఏ స్కేల్లో పేమెంట్ ఇచ్చేవారు. గ్రాస్ ఎన్రోల్మెంట్స్, మీకు మొత్తం టోటల్గా అమౌంట్ ఎంత వచ్చేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఏజ్ ఆఫ్ రిటైర్మెంట్ ఏంది ప్రజెంట్ పోస్ట్, సో ఇప్పుడున్న మీరు పోస్ట్ వర్క్ చేస్తున్న దానికి ఏజ్ ఎంత ఉంది, రిటైర్మెంట్ ఏజ్ ఎంత వరకు ఉందనేది అది కూడా ఇక్కడ మెన్షన్ చేయండి. డేట్ ఆఫ్ రిటైర్మెంట్ ఇన్ ది ప్రజెంట్ పోస్ట్, సో ఎప్పుడు మీరు రిటైర్మెంట్ కాబోతున్నారో ఈ సంబంధించినటువంటి పోస్ట్కి డేట్ కూడా మెన్షన్ చేయండి. వెదర్ యు ఆర్ రిసీవింగ్ ఎనీ పెన్షన్, మీరు ఏమైనా పెన్షన్ తీసుకుంటున్నారో ఆల్రెడీ, అది తీసుకుంటే ఎస్ అని లేకపోతే నో అని ఇక్కడ క్లిక్ చేయండి. ఓకేనా. సో దీని తర్వాత నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ పేజ్ ఏం ఓపెన్ అవుతుందో. ఇక్కడ ఇవన్నీ సెలెక్ట్ చేసింది రాసిన తర్వాత మీరు సేవ్ అని క్లిక్ చేసుకొని ఈ విధంగా వస్తుంది. సో నెక్స్ట్ సెలక్షన్కి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళిపోతే ఈ విధంగా ఉంటుంది. మనకు చూసుకుంటే ఇక్కడ రీసెర్చ్ పేపర్స్, రివ్యూ ఆర్టికల్స్, కాన్ఫరెన్స్ ప్రొసీడింగ్స్ ఇన్ రిలేటెడ్ ఏరియాస్ ఓన్లీ ఇఫ్ ఎనీ ఆప్షనల్, మీరు ఏమైనా చేసి ఉంటే రీసెర్చ్ కానీ రివ్యూ ఆర్టికల్స్ కానీ ఏమైనా రాసి ఉంటే ఈ సెక్షన్లో మీరు రాయాల్సి ఉంటుంది. పబ్లికేషన్ టైప్ ఏంటి, టైటిల్ ఆఫ్ ది పేపర్ ఏంటి, ఏ జర్నల్ నేమ్ ఏంటి, పేజ్ ఏంటి, జర్నలిజం దానికి సంబంధించి రాయండి ఉంటే. లేదంటే రీసెర్చ్ పబ్లికేషన్స్, బుక్స్, చాప్టర్స్, మీరు ఏమైనా బుక్స్ రాసినా ఆర్టికల్ రాసినా ఏమైనా ఉంటే ఇక్కడ 4.2 ఉంది కదా ఈ కాలంలో అయితే ఇక్కడ మీరు పబ్లికేషన్ టైప్ ఏంటి ఇవన్నీ యాడ్ చేసి ఇక్కడ రాయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా నెక్స్ట్ చూసుకుంటే 4.3 రీసెర్చ్ ప్రాజెక్ట్స్, ఏమైనా మీరు ప్రాజెక్ట్స్ చేస్తే రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కింద దీన్ని ఇక్కడ యాడ్ చేసి టైటిల్ ఏంటి, మేజరా, మైనరా, ఎన్ని పీరియడ్ ఎన్ని మంత్స్లో చేశారు అండ్ టోటల్ గ్రాంట్ ఫండింగ్ ఎంత వచ్చింది మీకు, నేమ్ ఆఫ్ ది స్పాన్సరింగ్, ఎవరు మీకు స్పాన్సర్ చేశారు ఈ రీసెర్చ్కి ఆర్టికల్ రాయడానికి, సో అవుట్కమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఏమొచ్చింది, యాక్షన్ ఏమైంది అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత కంప్లీట్గా నెక్స్ట్ మీరు నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో చూసుకోవచ్చు మనకి ఇక్కడ మిస్లీసియస్ ఇన్ఫర్మేషన్ అనమాట. టైం రిక్వైర్డ్ ఫర్ ది జాయినింగ్ ఇన్ డేస్, మీరు ఎప్పుడు ఏ టైంలోపు జాయిన్ అవుతారు ఇన్ కేసు ఈ జాబ్ మీకు సెలెక్ట్ అయితే అని ఇక్కడ రాయమంటున్నారు. 1 వీక్ 15 డేస్ 1 మంత్ అని, మీరు ఏ టైంలో జాయిన్ అవుతున్నారో ఇక్కడ రాయాలి. డూ యూ హ్యావ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ సర్టిఫికేట్, మీ కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించిన సర్టిఫికేట్ ఉందా, ఉందనే కంపల్సరీ ఉండాలి, ఉంటేనే మా అడిట్ అడ్వాంటేజ్ ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. ఉంటే ఎస్ అని పెట్టాను అందరి. కైండ్లీ డిస్క్రైబ్ యువర్ కాంట్రిబ్యూషన్ టు ఇన్స్టిట్యూషన్స్ వేర్ యూ హ్యావ్ వర్క్డ్, ఇంతకుముందుకు ఏమైనా మీరు వర్క్ చేసి ఉంటే అక్కడ మన కాంట్రిబ్యూషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమైనా ఉంటే ఇక్కడ రాయమని చెప్తున్నారు. సో జనరల్గా మీరు ఫిల్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. వాట్ మేక్స్ యూ సూటబుల్ ఫర్ ది పోస్ట్ యూ హ్యావ్ అప్లైడ్, సో దీనికి మీరు సూటబుల్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో దానికి ఎందుకు మీరు సూటబుల్ అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. సో దానికి సంబంధించి ఇక్కడ రాయండి, మీరు ఎందుకు సూటబుల్, మీకున్న క్వాలిఫికేషన్ ఏంటి, మీరు ఏమైనా వర్క్ చేసిన ఇంతకుముందుకు దానికి సంబంధించి ఇక్కడ రాయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆనర్స్ అండ్ అవార్డ్స్, మీకు ఏమైనా అవార్డ్స్ వచ్చాయా రీసెర్చ్ చేసినప్పుడు కానీ, ఇంకేమైనా పిహెచ్డి సంబంధించి కానీ, ఇంకా అంతమందికి ఏమైనా అవార్డ్స్ వస్తే అవన్నీ గౌరవ సంబంధించినటువంటి ఏమైనా వస్తుంది బహుమతులు ఇక్కడ అయితే మీరు మెన్షన్ చేయండి, గుర్తుపెట్టుకోండి. ఈ డబ్బాలో కింద డిస్క్లోజర్స్ ఉన్నాయి కదా, హ్యావ్ యూ బీన్ డిబార్డ్ ఫర్ ఫర్నిష్డ్ అడాప్టింగ్ అన్ఫేర్ మీన్స్ ఇఫ్ ఎనీ ఎగ్జామినేషన్ బై ది ఇన్స్టిట్యూషన్ బోర్డ్ అండ్ యూనివర్సిటీ, సో మీరు ఏమైనా డిబార్ అయ్యారా సంబంధించి ఏమైనా ఎగ్జామ్ రాసేటప్పుడు ఏమైనా ఇబ్బంది అయిందా దానికి సంబంధించి అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ప్రతి ఒక్కరైతే ఎవరు డిబార్ గారు కాబట్టి నో అని పెట్టండి. హ్యావ్ యూ ఎవర్ బీన్ ఇన్వాల్వ్డ్ ఎనీ అడ్మినిస్ట్రేటివ్ మాల్ ప్రాక్టీస్, సో మీకు మీరు ఇంతకుముందు వర్క్ చేసిన దాంట్లో ఏమన్నా అడ్మినిస్ట్రేటివ్ దాంట్లో మాల్ ప్రాక్టీస్ ఏమైనా చేశారంటే కరప్షన్ కానీ సంబంధించి ఏమైనా చేశారండి. సో అలాంటివి ఏమి ఉండవు కాబట్టి నోన్ పెట్టేసండి. హ్యావ్ యూ ఎవర్ బీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీ, ఫైనాన్షియల్ సంబంధించినటువంటి ఎలాంటి
ఇబ్బందులలో కానీ వాటిలో కానీ ఇరుక్కున్నారా, అందులో ఏమన్నా మీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మీ ఏమన్నా హ్యాండ్స్ ఉన్నాయని అడుగుతున్నారు. ఎవరి ఉండే కాబట్టి నోన పెట్టేసండి. వి వేర్ యూ హెవర్ డిశ్చార్జ్డ్ ఆర్ డిస్మిస్డ్ ఫ్రమ్ ది ఎనీ ప్రీవియస్ ఎంప్లాయ్మెంట్. సో మీరు ఇంతకుముందు వర్క్ చేసిన దాంట్లో ఏమన్నా మిమ్మల్ని డిస్మిస్ చేశారా, మిమ్మల్ని పనిష్ చేశారా, సస్పెండ్ చేశారా అని అడుగుతున్నారు. సో అలాంటివి ఉంటే ఉన్నాయని రాయండి, లేకపోతే నో అని పెట్టేసేయండి. ఈజ్ దేర్ ఎనీ పెండింగ్ ఆర్ కంటెంప్టెడ్ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ అగెన్స్ట్ యూ. సో నీకు సంబంధించి ఇంతమందికి ఎంప్లాయీస్గా వర్క్ చేసినప్పటికీ మీ మీద ఏమైనా యాక్షన్స్ ఏమైనా తీసుకున్నారా మీకు సంబంధించి అని అడుగుతున్నారు. ఇన్ కేసు తీసుకుంటే ఇస్తాను, లేకపోతే నో అని పెట్టేసండి. సో 2 రిఫరెన్సెస్ ఫెమిలియర్ విత్ యువర్ ప్రొఫైల్ అండ్ ప్రొఫెషనల్ కంట్రిబ్యూషన్. సో మీకు సంబంధించినటువంటి 2 వ్యక్తులకు సంబంధించినటువంటి కంపల్సరీ డీటెయిల్స్ అయితే రాయాల్సి ఉంటుంది. ఫుల్ నేమ్ రాయండి, ఇక్కడ ఇన్స్టిట్యూషనల్ అప్లికేషన్ రాయండి. సో రాసిన తర్వాత మీరు ఇక్కడైతే డిసిగ్నేషన్ రాయండి. వాళ్ళ డిసిగ్నేషన్ రాసి 2 వ్యక్తులు అయితే ప్రూఫ్స్ అటాచ్మెంట్స్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ అయితే కొట్టండి. ఓకేనా, సబ్మిట్ కొడితే మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. అప్పుడు మనము కంప్లీట్గా అయితే ఇక్కడ సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. నేను ఎందుకంటే ఈ డీటెయిల్స్ ఫిల్ చేయలేదు కాబట్టి ఇది తీసుకోవట్లేదు. సో మీరైతే ఇవన్నీ ఫిల్ చేసి సబ్మిట్ కొట్టండి. మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోయి మీకు మెయిల్ వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఈ విధంగా మన కాటన్ యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసే విధానం అంట. సో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. కంపల్సరీ ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. సో ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ యొక్క ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు కంపల్సరీ అప్లికేషన్ చేసుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు అనమాట. సో కంపల్సరీ అప్లికేషన్ చేయండి, జాబ్ అయితే కొట్టండి. థ్యాంక్ యూ. మరొక మంచి జాబ్ ఆపర్చునిటీ తోటి మళ్ళీ మేము ముందుకు వస్తాం. దిస్ ఈ చందు, మీ క్రియాన్ టెక్ 0508.